కాంగ్రెస్ బీఆర్ఎస్ పై మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎస్ఐఆర్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. దొంగ ఓట్లను తొలగించడానికే ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నామని, తెలంగాణలో చాలా సమర్థవంతంగా ఎస్ఐఆర్ జరుగుతుందన్నారు. హైదరాబాద్లో రోహింగ్యాలను ఏరివేయాల్సిందేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద విశ్వాసం లేదు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈరోజు మోసం చేస్తారనుకుంటున్నాడు. ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు దగా చేస్తారనుకుంటున్నాడు. ఆయన ఒక ముఖ్యమంత్రి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ కుట్ర అని అడుగుతా ఉన్నాను, ఎందుకు కుట్ర అడుగుతా ఉన్నాను. తెలంగాణలో ఏ గ్రామంలో కుట్ర జరిగే అవకాశం ఉందో చెప్పాలి, సవాల్ చేస్తా ఉన్నాను. ఏ పోలింగ్ బూత్లో కుట్ర జరిగే అవకాశం ఉందో బీఆర్ఎస్ నాయకుడు చెప్పాలా, రేవంత్ రెడ్డి చెప్పాలా. ఒక వర్గం వారిని రెచ్చగొట్టే విధంగా, ఒక వర్గం గారిని అవమానించే విధంగా, ప్రభుత్వ ఉద్యోగస్తులను కించపరిచే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తారు. ఎవడైనా హైదరాబాద్లో రోహింగ్యా వాడు ఉంటే, అక్రమంగా బంగ్లాదేశ్ వాడు ఉంటే ఖచ్చితంగా ఓటు తీయాలా. నేను ఇప్పుడు చెప్తున్నాను బాజా. ఎవరైనా రోహింగ్యాలు కానీ, బంగ్లాదేశ్ వాడు కానీ, ఈ దేశ భారతీయుడు కానటువంటి వాడు ఎవడైనా ఉంటే ఒక్కొక్క ఓటు వెతికి తీయాలని అధికారులను కోరుతా ఉన్నాను. అధికారులకు పూర్తి అండగా ఒక పొలిటికల్ పార్టీ కార్యకర్త ఏజెంట్గా మా బిఏలో ఉంటాడు. మీరు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ కూడా అడుగుతాను. ఎందుకు ఈరోజు బంగ్లాదేశ్లో, వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశీల ఓట్లు తొలగిస్తే బాధ ఎందుకు అడుగుతా ఉన్నాను. బంగ్లాదేశీల ఓట్లు తొలగిస్తే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ అడుగుతా ఉన్నాను. విదేశీల ఓట్లు తొలగిస్తే రాహుల్ గాంధీకి ఎందుకు నొప్పి అని అడుగుతా ఉన్నాను. ఇరాన్ అమెరికా మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో గంటకు డైమెన్షన్స్ మారుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం భరిస్తూ వచ్చింది. అనేక రకాలుగా 40 దేశాల నుంచి కొంటున్నాం. 40 కంట్రీస్ నుంచి ఈరోజు పెట్రోల్ కొంటున్నాం. 40 దేశాల నుంచి. చిన్న చితక దేశాలు కూడా వాళ్ళు చెప్పిన రేటు కొంటున్నాం మనం. వాళ్ళ రేటు ప్రపంచవ్యాప్తంగా ఒక రేటు లేదు. ఏ దేశం కూడా ఆ దేశంలో ఇష్టమైన రేటు పెట్టుకున్నారు. మన దేశంలో జనాభా ఎక్కువ కాబట్టి, మన దేశంలో వంట గ్యాస్ కానీ, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ అందుబాటులో ఉండాలి కాబట్టి ఎంత వీలైతే అంత కొంటా ఉన్నాం. ఎవరి కోసం కొంటున్నాము? ఎవరి పైసలవి? ప్రజల పైసలే. కేంద్ర ప్రభుత్వం సపరేట్గా ముద్రించి తీసుకురాదు డబ్బులు. ప్రజలు కట్టినటువంటి పన్నుల రూపంలో కట్టిన డబ్బునే మనం ఇతర దేశాలకు చెల్లించి విదేశీ మార్గద్రవ్యం, ఆ యొక్క పెట్రోలు, డీజిలు, వంట గ్యాస్ తెచ్చి ప్రజలకు అందిస్తాము. దాన్ని ఎంత బెస్ట్గా మనం అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాము, ఎంత బెస్ట్గా ఈరోజు క్రైసిస్ను అధిగమించి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము, ఎంత బెస్ట్గా ఈరోజు మేనేజ్మెంట్ చేసి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నాము. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పని. అది సమర్థవంతంగా చేస్తున్నాం. గత 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తెలంగాణ రైతులకు సంబంధించినటువంటి అనేక విషయాలలో కూడా ఈ ప్రభుత్వం మోసం చేసే విధంగా వ్యవహారం చేస్తుంది. రైతు డిక్లరేషన్ పేరుతో అనేక రకాల హామీలు ఇచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉంది. ఈరోజు కనీసం ధాన్యం కొనలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వము తన బాధ్యతను అధికారుల మీదనో కేంద్ర ప్రభుత్వం మీదనో నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తాం. గిట్టుబాటు ధర విషయంలో కూడా కేంద్రం ముందుకొచ్చి ప్రకటించి అండగా నిలబడినప్పటికీ ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో ఏ రకంగా ఈరోజు ఇబ్బందులకు గురవుతున్నారో ఈరోజు ప్రచార ప్రసార సాధనాల ద్వారా మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం.